మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం వేప చెట్టు మొదట్లో దీనిని పడేయండి. చాలు 12 గంటల్లో దరిద్రం వదిలిపోతుంది. డబ్బే డబ్బు. మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. వేప చెట్టు గురించి మన అందరికీ తెలిసిందే. వేప చెట్టు దగ్గర ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. అందుకే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు తప్పకుండా 100% ఫలితం వస్తుంది. అందుకే గురువారం పూట మీరు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరే పోతుంది. ఇది ఇలా ఈజీ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. గురువారం చేసే పరిహారాలు అన్నిటికీ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు. అసలు వేప చెట్టు దగ్గర గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీ నమో నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక మగ కుక్కతో పాటు ఆడకుక్క కలిసి నివసిస్తూ ఉండేది. అవి రెండూ కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఆహారం సేవించటం దగ్గర నుంచి దాన్ని తినటం, నిద్రపోవటం వరకు అన్ని పనులు కలిసి చేసేవి. దీంతో వాటి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిపోయింది అంటే ఎన్ని జంతువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాటిని అస్సలు విడదీయలేకపోయాయి. కానీ అనుకోకుండా ఒకరోజు చిన్న విషయం దగ్గర ఆ రెండింటి మధ్య వివాదం తలెత్తింది. మగ కుక్కేమో ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా స్త్రీయే అయి ఉంటుందని చెప్తూ ఉంటే, ఇది విన్న ఆడకుక్క లేదు, ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా పురుషుడై అయి ఉంటాడని చెప్తుంది. అలా వాటి మధ్య వివాదం ఎంత తీవ్ర స్థాయికి చేరింది అంటే ఎంతసేపు వాదించుకున్నా సరే ఆ రెండూ కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. దీంతో ఆ రెండు కుక్కలు కలిసి తమ సందేహాన్ని తీర్చుకోవటం కోసం శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాయి. అవి రెండూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ముందు స్వామికి నమస్కరించి తమ సమస్యను వివరించాయి. మగ కుక్క ఏమో, ప్రభు, ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీ అని నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను. స్త్రీలే ఎక్కువ మోసాలు చేస్తారు అని చెప్పగానే ఆడకుక్క మాట్లాడుతూ, లేదు ప్రభు, ఈ ప్రపంచంలో పురుషుడే అతిపెద్ద పాపి, నేను కూడా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అంటుంది. ఆ కుక్కలను చూసిన శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకుని, సరే, మీరిద్దరూ మీ ఆధారాలను చూపించండి అని అడుగుతారు. అప్పుడు మగ కుక్క ఇలా చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి అతను ఏం చేయడానికి అయినా సరే సిద్ధపడేవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. అతని పెద్ద కొడుకు పేరు భీమసేనుడు. అతను అందంగా ఉండటంతో పాటు ఎంతో బలిశాలి. అతని భార్య ఉమా కూడా చాలా అందంగా ఉండేది. వాళ్ళిద్దరూ ఎంతో కాలం నుంచి చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. కానీ ఉమకు తన అందం పట్ల చాలా అహంకారం ఉండేది. ఈ ప్రపంచంలో తనకంటే అందగత్తె మరొకరు లేరని తను భావిస్తూ ఉండేది. కానీ అనుకోకుండా ఒకరోజు భీమసేనుడు తన తండ్రి ఉగ్రసేనుడిని వ్యతిరేకిస్తాడు. దీంతో ఉగ్రసేనుడికి భీమసేనుడి పైన చాలా కోపం వస్తుంది. అందుకనే అతను భీమసేనుడిని వీలైనంత త్వరగా రాజ్యం నుంచి వెళ్ళిపోమని శిక్షిస్తాడు. అది విన్న వెంటనే భీమసేనుడు చాలా బాధపడతాడు. తన కోటలోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన వస్త్రాలను, ముఖ్యమైన వస్తువులను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇంతలో అక్కడికి ఉమా వచ్చి, ఏవండి, ఎందుకు మీరు ఇంత బాధపడుతూ ఉన్నారు, ఏం జరిగింది అని అడగగానే భీమసేనుడు జరిగిన సంఘటన గురించి తనకు వివరిస్తాడు. ఇది విన్న ఉమా, ఒకవేళ మీరు రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నట్లయితే నేను కూడా మీతో వస్తానని చెప్తుంది. మరుసటి రోజు భీమసేనుడు మరియు ఉమా రాజ్యం నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి అడవిలో నడుస్తూ ఉన్నారు. కానీ చాలా దూరం నడవటంతో వాళ్ళు బాగా అలసిపోయారు. అందుకనే వాళ్ళు ఒక చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కానీ అనుకోకుండా అక్కడికి ఒక అతిపెద్ద పాము వచ్చి ఉమను కాటివేసింది.
ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కాపాడుకోవడానికి అతను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు తను చనిపోతుంది. దీంతో భీమసేనుడు చాలా బాగా గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. అయితే కాసేపటికి ఒక ఆకాశవాణి ప్రత్యక్షమై, యువరాజా, ఒకవేళ నువ్వు నీ జీవితంలోని సగం ఆయుష్ను దానం చేసినట్లయితే నీ భార్యను నేను తిరిగి బ్రతికిస్తానని చెప్తుంది. అది విన్న భీమసేనుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఆయుష్లోని సగభాగాన్ని దానం చేసి తన భార్యను బ్రతికించుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి మాట్లాడుతూ, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు అని మాయమైపోయింది. ఉమకు మళ్ళీ ప్రాణం తిరిగి రావడంతో భీమసేనుడు చాలా ఆనందించాడు. దీంతో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి నడవటం ప్రారంభించారు. అలా నడుచుకుంటూ వాళ్ళు ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే ఉమ ఆకర్షితురాలు అయిపోయింది. అందుకనే తన భర్త భీమసేనుని మోసం చేసి అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ఆయుష్లో సగభాగాన్ని ఇచ్చి తన భార్యను బ్రతికించుకున్నా సరే తన భార్య అతన్ని కాకుండా మరొక వ్యక్తిని ప్రేమించటంతో అతను చాలా బాధపడ్డాడు. దీంతో అతను తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ విధంగా మగ కుక్క శ్రీకృష్ణుడికి కథను వివరించి, కృష్ణ, ఈ కథ విన్నాక అయినా సరే అర్థమయ్యిందా? ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీయే అని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆడకుక్కను తన సాక్ష్యం చూపించమని చెప్తాడు. అప్పుడు ఆడకుక్క ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక నగరంలో పృథ్వీరాజ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో ఎంత డబ్బును సంపాదించాడు అంటే దాంతో అతను ఒక అతిపెద్ద ధనవంతుడిలాగా మారిపోయాడు. అతను తన భార్య సుమిత్రతో చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అతను ఎప్పుడూ కూడా ఇంకా ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలని ఆలోచిస్తూనే ఉండేవాడు. అందుకే తరచూ అతను తన వ్యాపారాన్ని కూడా విస్తరిస్తూ ఉండేవాడు. ఉన్న డబ్బు పిచ్చిని చూసిన తన భార్య సుమిత్ర, ఏమండి, జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. ప్రేమ, ఆప్యాయత లాంటి సంబంధాలను మీరు ఖచ్చితంగా అనుభూతి చెందాలని చెప్తూ ఉంటుంది. కానీ తన మాటలను పృథ్వీరాజ్ అస్సలు పట్టించుకోనే లేదు. అస్సలు పట్టించుకునేవాడే కాదు కూడా. కేవలం డబ్బు సంపాదించటం పైనే దృష్టి పెట్టేవాడు. అనుకోకుండా ఒకరోజు పృథ్వీరాజుకి వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. దీంతో అతను తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. అప్పుడు సుమిత్ర అతని దగ్గరకు వచ్చి, డబ్బు పోతే ఏమైందండి, మనం మళ్ళీ కష్టపడి డబ్బులు సంపాదించవచ్చు. జీవితంలో ప్రేమ, తోడు అన్నిటికంటే గొప్పవని చెప్తుంది. అయితే పృథ్వీరాజు సుమిత్ర మాటలను నమ్మినట్టుగా నటించాడు. కానీ అతని మనసులో ఇంకో ఆలోచన ఉంది. అతను తన భార్య నగలను అమ్మి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఒకరోజు పృథ్వీరాజు తన భార్య సుమిత్రతో, నేను సాధువులకు భిక్ష ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు నీ నగలు నాకు ఇవ్వమని చెప్పాడు. అది విన్న వెంటనే సుమిత్ర ఏమాత్రం ఆలోచించకుండా తన నగలను భర్తకు ఇచ్చేసింది. అయితే పృథ్వీరాజు ఆ నగలను అమ్మి సాధువుల ఆకలి తీర్చకుండా మళ్ళీ వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఈ విషయం సుమిత్రకు తెలిసినప్పుడు తను చాలా బాధపడింది. కానీ సున్నితమైన మనసున్న సుమిత్ర వెంటనే తనని క్షమించింది. ఈ విధంగా ఆడకుక్క కథను వివరించి ఈ కథ ప్రకారం ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి పురుషుడే అని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, మీరిద్దరూ చెప్పిన కథలు కేవలం మీ అనుభవాలు మాత్రమే. నిజానికి పాపాలు ఇంకా మోసాలు స్త్రీ పురుషులకు సంబంధించినవి కావు. వాళ్ళు చేసే పనులకు సంబంధించినవి. మంచి పనులు చేయాలా లేదా చెడ్డ పనులు చేయాలా అనేది మీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తన కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఇతరులను కష్టపెట్టడానికి ప్రయత్నిస్తే అతను పాపి అవుతాడు, లేదా ఇతరులకు సహాయం చేస్తే అతను పుణ్యాత్ముడు అవుతాడు. ఈ నియమాలు స్త్రీలకు బాగా వర్తిస్తాయని శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ 2 కుక్కల అహంకారం నశించిపోయింది. దీంతో ఆ 2 కుక్కలు, ప్రభు, మేము కేవలం మా జీవితంలో కలిగిన అనుభవాలను ఉపయోగించి పాపులను నిర్ధారించాం. మేము చేసిన తప్పు మాకు అర్థమైందని శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు అహంకారాన్ని మరియు ఆవేశాన్ని విడిచిపెడితేనే నిజాన్ని మీరు తెలుసుకోగలుగుతారని చెప్పాడు. ఇంతలో శ్రీకృష్ణుడితో సత్యభామ ఇలా అంటుంది, ప్రభు, మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఈ సమాజంలో పురుషులకు స్త్రీలకు
వేరు బాధ్యతలు అప్పగిస్తారు. ఇది భేదభావం కదా అని ప్రశ్నిస్తుంది. దేవి, ఈ భేదభావాలన్నీ మానవులు తయారు చేసినవే. ప్రకృతి ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. ప్రకృతిలో ప్రతి ఆత్మ సమానంగానే జీవిస్తుంది. స్త్రీలు పురుషులు అనే భేదభావాన్ని చూపించిన వారు ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన వారు అవుతారు. ఈ సంసారంలోని ప్రతి ఒక్క జీవి కూడా తను చేసిన కర్మల ద్వారానే నడుస్తుంది. ఇతరులకు మంచి కోసం తోడ్పడేవారు పుణ్యాత్ములు అవుతారు. ఇతరులను కష్టపెట్టాలని చూసేవారు పాపాత్ములు అవుతారు. స్త్రీ పురుషులిద్దరికీ ఈ నియమం వర్తిస్తుంది అని చెప్పగానే అక్కడ ఉన్న 2 కుక్కలు, ప్రభు, ఇప్పటి నుంచి మేము మంచి కర్మలు చేసి పుణ్యాత్ములుగా మారడానికి ప్రయత్నిస్తాం. అలానే ఆవేశాన్ని విడిచిపెట్టి నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పగానే శ్రీకృష్ణుడు ఆ 2 కుక్కలను ఆశీర్వదించాడు. ఆ తర్వాత అవి అక్కడి నుంచి అడవికి తిరిగి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇతరులను నిందించే ముందు మన కర్మలను మనం చూసుకోవాలి. ఈ కథలో 2 కుక్కలు ఒకదాన్ని ఒకటి నిందించుకున్నాయి. కానీ శ్రీకృష్ణుడు వివరించగానే అవి చేసిన తప్పేంటో వాటికి అర్థమైంది. ప్రకృతి స్త్రీ పురుషుడు అనే భేదం చూపించకుండా అందరినీ కూడా సమానంగానే చూస్తుంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే తమ కర్మలలో సత్యాన్ని, న్యాయాన్ని, ప్రేమను పాటిస్తే పుణ్యాత్ములు అవుతారు. ద్వేషాన్ని, అసత్యాన్ని, క్రూరత్వాన్ని పాటిస్తే పాపాత్ములు అవుతారు. ఈ విషయాన్ని స్త్రీ పురుషులిద్దరూ కూడా గుర్తుంచుకోవాలి. గురువారం పూట వేప చెట్టు దగ్గర ఈ పనిని చేయటం వల్ల మన జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. మనల్ని చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము, సతమతమైపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో కూడా కొన్నిసార్లు తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. ఏదైనా తప్పు చేశామేమో, అందుకే భగవంతుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడేమో అని మనలోనే మనం అనుకుని ఏడుస్తూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము, దుఃఖిస్తూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. వీరికి మన సమస్యలను చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉంటాము. ఇలా సమస్యలు ఉన్నవారు ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోతారు. మళ్ళీ గురువారం మీరు మీ అంతటా మీరే చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకసారి పరిహారం చేస్తే ఫలితం రాదా అంటే ఫలితం వస్తుంది. కాకపోతే 1-2 సార్లు చేస్తే మనకు ఇంకా మంచి జరుగుతుంది కదా. మన జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా మనం పోగొట్టుకోగలుగుతాం. కాబట్టి అందుకే ఇలా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇదేమీ అంత పెద్ద పరిహారం కాదు, చాలా చిన్నది. వేప చెట్టు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లోనే ఉంటుంది. కానీ ఇళ్లల్లో ఉండే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకండి. కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర చేయాలి. పూజించే చెట్ల దగ్గర అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటికి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర చేసుకోండి, సరిపోతుంది. మనం కొంచెం ఎదుగుతూ ఉంటే అది కొంతమందికి నచ్చదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మన ఎదుగుదలను ఆపాలని అనేక రకాల ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. దిష్టి దోషాలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు, 6 నెలలు ముందు వరకు మేము బాగానే ఉన్నాము, 6 నెలల తర్వాత ఇలా అయిపోయింది, 3 నెలల వరకు బాగానే ఉన్నాము, 3 నెలల తర్వాత ఇలా అయిపోయింది, అసలు ఎదుగుదల అనేది లేదు, ఎందుకు ఎదగలేకపోతున్నాం, లైఫ్లో ఎందుకు మేము సంపాదించలేకపోతూ ఉన్నాము, మేము కూడా కష్టపడుతున్నాము, మేము కూడా చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాం, కానీ అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే లేవని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఇరుగువారు పొరుగువారిలాగే మీరు కూడా ఎదుగుతారు. మీరు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. మీపై ఉండే దిష్టి దోషాలతో పాటు నరదృష్టి నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు. అందుకే గురువారం పూట ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ 100కు 100% ఫలితం వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి పరిహారం, అంత చక్కగా మీకు ఈ పరిహారం సిద్ధించటం అనేది జరుగుతుందని శాస్త్రమే చెప్తుంది. చాలా చిన్న పరిహారం కావచ్చు, కానీ ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి. మీరు లాభం పొందుతారు. ఈ పరిహారం ఎదుగుదల కోసం, మీరు జీవితంలో బాగా సంపాదించుకోవడానికి, అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన తిరిగి మళ్ళీ ప్రారంభమవ్వడానికి, అందరిలాగే మీరు కూడా జీవించడానికి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోవడానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది.
దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. చాలా చిన్న పరిహారం. మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు. ఆవాలు, రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇలా తీసేసుకొని ఈ పరిహారం చేయాలి. ఇక్కడ చూపించే విధంగా, అనగా వీడియోలో చూపించే విధంగా చేతిలో ఇంత ఉప్పు తీసుకోండి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ అన్ని ఆవాలను కూడా పోయండి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి, నల్లగా ఉంటాయి, చాలా శక్తిని కలిగి ఉంటాయి, చాలా శక్తివంతమైనవి. ఆ ఆవాలతో ఏదైనా చేస్తే రాదు కాదు అనకుండా వస్తుంది, అంటే పరిహారం సిద్ధిస్తుంది. అందుకే మీరు ఇలా 1/2 స్పూన్ ఆవాలను, 1 స్పూన్ అంత రాళ్ల ఉప్పును తీసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు వాటిని కుడి చేతిలోనే పట్టుకోండి. ఏం లేదు, కుడి చేతిలో పట్టుకొని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మనకు ఊరి చివరిలో కొన్ని వేప చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చేతిలో పట్టుకోండి. ఉప్పు, ఆవాలు కలపండి. కలిపిన తర్వాత చేతిలో పట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. మీ ఎదుగుదల బాగుండాలని, మీకు ఇబ్బంది ఉండకూడదని, అనేక రకాల సమస్యలన్నీ కూడా పోయి అదృష్టం బాగా కలిసి రావాలని, దైవానుగ్రహం కలగాలని, మీ జీవితమంతా కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలని, కష్టము, సమస్య, బాధ ఇలాంటివి రాకూడదు, ధనానికి సంబంధించిన సమస్య మొత్తం కూడా పోవాలి అని మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పేసి వాటిని వేప చెట్టు మొదట్లో అలా చల్లండి. ఇలా చల్లే ముందు మీరు ఒక్కసారి తాకి నమస్కారం చేసుకోవాలి. వేప చెట్టుకు ఖచ్చితంగా నమస్కారం చేసుకోవటం వల్ల మంచిది. ముఖ్యంగా మీరు గురువారాల్లో ఎక్కడైనా వేప చెట్టు కనబడితే నమస్కారం చేసుకోండి. మనసులోనే నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేప చెట్టుకు గ్రహించుకునే శక్తి ఉంటుంది. వేప చెట్టు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, చెడును తీసేస్తుంది. వేప చెట్టును తాకటం వల్ల ధనద్వారాలు తెరుచుకుంటాయి. అరచేతితో వేప చెట్టును ఎవరైతే గురువారం రోజున తాకుతారో అలాంటి వాళ్ళ జీవితంలో ధనద్వారాలు మూసుకుపోయి ఉంటే అవి తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ ఒకసారికి 2 సార్లు కాదు, 1కి 2 సార్లు ఈ పరిహారం చేయటం వల్ల అలా ధనద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఒకవేళ ధనానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారం చేసుకుంటూ వేప చెట్టును తాకండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా మనకు మంచే జరుగుతుంది. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, వేప చెట్టు దగ్గర చేసుకునే కొన్ని నియమాలు కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి, మీ జీవితాన్ని మారుస్తాయి. అందుకే ఇలా ఈ విధంగా పరిహారం చేసుకొని ఫలితం పొందండి. ఇక మీరు తీసుకెళ్లిన ఈ ఆవాలు, ఉప్పును వేప చెట్టు మొదట్లో పోసేయండి. ఇక్కడ పోసే ముందు, అమ్మా, మేము మా అవసరం కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా పరిహారం సిద్ధించేలాగా చూడు తల్లి, మాకు మంచి ఫలితం వచ్చేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఆవాలను, ఉప్పును అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేసి చూడండి, మీరే మార్పును గమనిస్తారు. అంటే ఒక్క రోజులోనే మీరు కోట్లకు అధిపతులు అయిపోతారు, కోటి రూపాయలు సంపాదిస్తారని కాదు, పరిహారం సిద్ధిస్తుంది. మెల్లిమెల్లిగా ఫలితాలు చూస్తారు. ఒకటేసారి ఫలితాలు అనేవి రావు. ఒకటేసారి మీ ఎదుగుదల అనేది పెరిగిపోదు. కొద్ది కొద్దిగా ఎదుగుదల అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా బాగుండడానికి ఉపయోగపడే పరిహారం. చాలా చిన్న పరిహారం కావచ్చు, కానీ మీరే ఆశ్చర్యపోవడానికి గురవుతారు. అంత బాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేయటం వలన 12 గంటల్లో మీ దరిద్రం వదిలి వెళ్ళిపోవటము స్టార్ట్ చేస్తుంది. ఈ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులు అయిపోతారు. కాబట్టి అందరూ గురువారం రోజు వేప చెట్టు మొదట్లో ఇవి పడేసి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.